మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కొరకు, ధర్మం కొరకు, దేశం కొరకు భారతీయ జనతా పార్టీ మిగతా రాజకీయ పార్టీల లెక్క కుటుంబ పార్టీలు కాకుండా నమ్మిన సిద్ధాంతం కొరకు పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ ఒక సిద్ధాంతం కొరకు పనిచేసే ఉపాధ్యాయుల సంఘం తపస్, బీజేపీ తపస్, ఈ రెండు ఈరోజు మల్క కొమరయ్య గారిని ఉపాధ్యాయుల ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రెండు, ఒకటి ఒక రాజకీయ పార్టీ బీజేపీ పార్టీ, ఒక ఉపాధ్యాయ సంఘము తపస్, ఈ రెండు కూడా ఈరోజు మల్క కొమరయ్య గారి అభ్యర్థిని వాళ్ళందరూ కూడా బలపరుస్తున్నారు. ఈ రెండు సంఘాలు కూడా, ఒక రాజకీయ పార్టీ, ఒక సంఘం కూడా. మల్క కొమరయ్య గారు మన ప్రాంత వాసి. మల్క కొమరయ్య గారు ఇదే పార్లమెంటుకి చెందిన వ్యక్తి. మన పక్కకున్న పెద్దపల్లి జిల్లా యొక్క వాస్తవ్యులు. వారు చిన్నగున్నప్పటి నుంచే మంచి విద్యాభ్యాసం చేసి ఆ కాలంలో, అప్పటి కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి, ఉస్మానియా యూనివర్సిటీలో చదివి ఒక మంచి విద్యా సంస్థ ఈరోజు హైదరాబాద్లో వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక హైదరాబాదే కాదు, తెలంగాణ అంతటా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సంఘ కుటుంబానికి చెందిన వ్యక్తిగా, సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిగా, దేశం కొరకు, ధర్మం కొరకు నమ్మిన విలువలు పాటించే వ్యక్తిగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు ఈరోజు బీజేపీ తరఫు నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మల్క కొమరయ్య గారిని ఎందుకు గెలిపించాలి? ఒకటి, మల్క కొమరయ్య గారి వారి వ్యక్తిత్వం, వారు నమ్మిన సిద్ధాంతం కొరకు పనిచేయడం. మళ్ళీ నేను చెప్పినట్టు మల్క కొమరయ్య గారు మన ప్రాంతానికి చెందినవారు. నేను మంచిర్యాల జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులందరినీ కోరుతున్నా, రేపటి నాడు మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ ప్రాంతంలో డిఈఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఏ సమస్య ఉన్నా కూడా అందుబాటులో ఉండే వ్యక్తి మల్క కొమరయ్య గారు. రెండవది, భారతీయ జనతా పార్టీ గతంలో 317 జియోకి సంబంధించి 317 జియోని రద్దు చేయాలని కొట్లాడిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండే, కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కొట్లాడలేదు. 317 జియో రద్దు చేయాలని కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు జైలుకు పోయారు 317 జియో విషయంలో. అనేక మంది కార్యకర్తలు మీద కేసులు. ఈ తెలంగాణ వచ్చినాక ఇప్పటి వరకు రెండో పిఆర్సీ అమలు కాలేదు. ఏవైతే డిఏలకు సంబంధించిన ఏరియర్స్ ఉన్నాయి అవి పెండింగ్ ఉన్నాయి. రిటైర్డ్ అయిన టీచర్లకు కూడా కనీసం బెనిఫిట్స్ వస్తాయి. ఇట్లా ఇవాళ టీచర్ల పక్షాన కొట్లాడే ఏకైక సంఘం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్. అందుకనే నేను కోరేది మంచిర్యాల జిల్లాలో ఉన్న టీచర్స్ అందరినీ, మంచిర్యాల జిల్లాలో చైతన్యం ఎక్కువ, మంచిర్యాల జిల్లాలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ, మంచిర్యాల జిల్లాలో దాదాపు 1600 మంది టీచర్స్ ఓటర్స్గా ఉన్నారు. నేను కోరేది అందరినీ ఒకటే, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన తపస్ ఎవరినైతే బలపరుస్తుంది, ఇంకా మిగిలిన సంఘాలు కూడా చాలా మంది ఇప్పటికే మల్క కొమరయ్య గారికి మద్దతు తెలపడం జరిగింది. ప్రచారంలో మల్క కొమరయ్య గారు ముందంజలో ఉన్నారు. కానీ ఈ 4-5 రోజులు కూడా భారతీయ జనతా పార్టీ అటు తపస్ అందరూ కూడా 4-5 రోజులు ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించి ఉపాధ్యాయులు మేధావులు వాళ్ళు పట్టాలు చెప్పడంతోనే మనందరం సొసైటీలో మనంతా కూడా ఒక్కొక్కరు ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈ స్టేజ్కి వచ్చాం. కానీ ఈరోజు పరిస్థితి టీచర్లది చాలా అధ్వానంగా ఉంది. అంటే నా లైఫ్లో కూడా ఒక 2-3 టీచర్స్ నాకు డిఫరెంట్ స్టేజెస్లో చాలా
ఉపయోగంగా నా లైఫ్ను సరిదిద్దాను. నేను బందంపల్లి అనే గ్రామం పెద్దపల్లి పక్కకు ఉంటుంది. అక్కడ థర్డ్ క్లాస్ వరకు ఒక సింగిల్ టీచర్ ఉంటుండే. ఆయన వారానికి 1-2 రోజులు ఇచ్చేది ఆ రోజుల్లో. అంటే క్లాస్ 3 వరకు కూడా ఒకటే టీచరు, వారానికి 1-2 రోజులు పెద్దపల్లికి వెళ్ళి వచ్చేవాడు. అక్కడ చదువుకున్నాం. అక్కడ పక్కకు అప్పన్నపేట అనే విలేజ్, పెద్ద విలేజ్, జడ్పీ స్కూల్ అది. అప్ టు 10th వరకు ఉండే. 10th వరకు అక్కడ చదువుకున్నాము. అక్కడ నేను 7th క్లాస్లో స్కూల్ ఎడ్యుకేషన్ మానేశాను. అంటే ఏదో సమ్ అడ్వైజ్ వల్ల. అప్పుడు సూర్యరావు అని ఒక మా హెచ్ఎం ఉంది. అతను మా ఇంటికి వచ్చి మా బ్రదర్ను బాగా కన్విన్స్ చేసి, మరి నువ్వు నీ తమ్ముడిని ఎందుకు పని చేసావు స్కూల్కు, నువ్వు చదువుకుంటే బాగుంటాడు, బాగా చదువుతాడు, మంచివాడు. అయితే అప్పటికే నేను అగ్రికల్చర్ సీజన్ వచ్చిందంటే ఒక 2 months, సమ్మర్లో అయితే 2 months, ఎవ్రీ సీజన్కు 2 months నేను అగ్రికల్చర్ చేసేవాడిని. చేస్తూ చదువుకున్నాను. తర్వాత డే టు డే స్కూల్ ఉన్నప్పుడు కూడా పొద్దున 5 o'clock అగ్రికల్చర్ వరకు పోయి మళ్ళీ వచ్చి స్కూల్కి వెళ్ళి మళ్ళీ 4 గంటల నుంచి 9 వరకు నైట్ అగ్రికల్చర్ వరకు పోయేవారు. అట్లా కష్టపడి చదువుకొని వచ్చాము. తర్వాత కరీంనగర్లో సైన్స్ కాలేజీలో ఇంటర్మీడియట్, అది కూడా గవర్నమెంట్ కాలేజ్ చదువుకొని తర్వాత ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో ఎంసెట్ ప్రో ఎగ్జామ్ వచ్చింది. దాంతో నాకు సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది. సివిల్ చదువుకున్న తర్వాత నేను ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్లో నా మ్యారేజ్ అయింది. మా ఫాదర్లో కూడా ఆయన ఆర్ఎస్ఎస్, జన్సన్, తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత 82లో ఫస్ట్ టైం మన హిమాయత్ నగర్ నుంచి కంటెక్ట్ చేశాడు బీజేపీ నుంచి. అప్పుడు ఎన్టీ రామారావు కొత్త పార్టీ పెట్టుకున్నాడు. అయితే ఆ ఎలక్షన్లో ఒక 300 ఓట్లతో ఓడిపోతే నారాయణరావు గౌడ్ అని గెలిచాడు. అయితే అతను గెలిస్తేనే అసలు ఏ విధంగా కూడా గెలిస్తే నమ్మకం లేదు. ఆ పొజిషన్లోనే ఆయన సడన్గా హార్ట్ అటాక్తో చనిపోయారు. అయితే బై ఎలక్షన్ వచ్చింది. మళ్ళీ ఓల్డ్ సిటీకి వెళ్ళి టైగర్ నరేంద్ర గారికి ఆ సిటీ ఎవరికి. అట్లా బీజేపీ నుంచి నాకు పాత సంబంధం ఉంది. తర్వాత 94లో ఫస్ట్ టైం ఈ పల్లవి మోడల్ స్కూల్ అని స్కూల్ పెట్టాము. 1984లో. 84 అంటే ఆల్మోస్ట్ 40 years బ్యాక్. అంటే 40 ఏళ్ళ నుంచి నాకు ఎడ్యుకేషను, టీచర్సు, ఎడ్యుకేషను అనే సెక్టార్తో నాకు కనెక్షన్ ఉంది. ఎడ్యుకేషన్ సెక్టార్ ఏ విధంగా లాస్ట్ 4 decades నుంచి దాన్ని వీకెండ్ చేస్తూ వచ్చారు. ఒక విధంగా ఒక పాలసీ ప్రకారం కొన్ని కార్పొరేట్స్కు బెనిఫిట్ చేయడానికి చేస్తుంది. తర్వాత టీచర్లు అందరూ మన గ్రాడ్యుయేట్స్ మనందరం ఫైట్ చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పాత గవర్నమెంట్స్ అయితే మన టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది.